హరే కృష్ణ. శ్రీమద్ భగవద్గీత 3వ అధ్యాయం కర్మయోగంలోని 22వ శ్లోకం. నమే పార్థాస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించన నానవాప్తమవాప్తవ్యం వర్త ఏవ చ కర్మణి. మరొకసారి. నమే పార్థాస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించన నానవాప్తమవాప్తవ్యం వర్త ఏవ చ కర్మణి. భావం: ఈ 3 లోకాల్లో నాకు చేయవలసిన కర్తవ్యం ఏమీ లేదు. అర్జున, నాకు పొందవలసినది ఏమీ లేదు, సాధించవలసినది లేదు. అయినా నేను చేయవలసిన విధులను చేస్తూనే ఉంటాను అని భగవాన్ వివరించారు. వివరణ: ఇప్పటిదాకా కృష్ణుడు అందరి గురించి చెప్పాడు. అర్జునుడిలో ఏమీ చలనం లేదు, ఇంకా లాభం లేదని ఇప్పుడు కృష్ణుడు తన గురించి తాను చెప్పుకుంటున్నాడు. అర్జున, నాకు ఈ 3 లోకాలలో చేయతగిన పని కానీ చేయవలసిన పని కానీ నాకు కావాల్సింది ఏదీ లేదు, కోరతగినది ఏదీ లేదు. అలాగే నేను కోరుకుంటే పొందలేనిదంటూ ఏమీ లేదు. అయినా నేను కర్మలు చేస్తూనే ఉన్నాను. నీకు సారథిగా కూడా పనిచేయడానికి ఒప్పుకున్నాను. కారణం, నాకు అన్నీ తెలుసు, నేను గొప్పవాడినని ఎప్పుడూ అనుకోలేదు. ఏ చిన్న పని చేయడానికి వెనుకాడలేదు. ఇంతెందుకు, ఇప్పుడు నీకు సారథిగా ఉన్నాను. ఎంతో ఉత్సాహంగా నీకు సారథ్యం చేస్తున్నాను. నీ ఆజ్ఞలు పాలిస్తున్నాను. నీవు రథం ఎటు పోనిమ్మంటే అటు పోనిస్తున్నాను. ఒక విధంగా నీకు సేవ చేస్తున్నాను. ఈ విధంగా నీకు సారథ్యం చేసినందువలన నాకు వచ్చే లాభం అంటూ ఏమీ లేదు. పైగా నష్టం ఎక్కువ. ఎందుకంటే నీ మీదకి సంధించిన ప్రతి బాణము నాకు తగిలే అవకాశం ఉంది. కొంతమంది ముందు సారథిని చంపుతారు. కాబట్టి యుద్ధంలో నీకంటే ముందు నేనే మరణించవచ్చు. నాకే ప్రమాదం ఎక్కువ. అయినా ఈ పనికి నేను సంతోషంగా ఒప్పుకున్నాను. కారణం, ఇది నా కర్తవ్యం, నేను చేయాలి. ప్రతివాడు చిన్న పని పెద్ద పని అని తేడా లేకుండా అన్ని పనులు చేయడానికి సిద్ధంగా ఉండాలి అనే ప్రమాణాన్ని నెలకొల్పడానికి నేను నీకు సారథిగా ఉన్నాను అని భగవాన్ వివరించారు. ఈ వీడియో నచ్చిన వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ధన్యవాదాలు.